హాయ్ హలో నేను మీ సంధ్య. టుడే కరెంట్ జీకే అప్డేట్స్ చూద్దామా? 7/5/2026 గురువారం సంబంధించిన అప్డేట్స్ చూద్దామా? మెట్రో రెండో దశకు సత్వరం ఆమోదం తెలపండి. ప్రాజెక్టులో కేంద్రాన్ని భాగస్వామిగా చేర్చండి. ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను మూడో దశకు చేపట్టండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. నెక్స్ట్, విజయ్ ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు, మెజార్టీ చూపించాలన్న తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ ఇప్పటికీ మద్దతు తెలిపింది కాంగ్రెస్ ఒక్కటే. మరో ఐదారుగురు వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం. మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నా డిఎంకే ఇతరులను కూడగట్టుకునేందుకు టీవీకే ప్రయత్నాలు. నెక్స్ట్, ఒప్పందానికి చెరువలో తాను చైనా పర్యటనకు వెళ్లేలోపు కుదరొచ్చన్న ట్రంప్. ఇరాన్తో చర్చల్లో గొప్ప పురోగతి ఉందన్న వ్యాఖ్య. ప్రాజెక్టు ఫ్రీడమ్ నిలిపివేత. హార్మోజ్ను తెరవకపోతే బాంబుల వర్షం కురిపిస్తామన్న హెచ్చరిక. రేషన్ షాపుల్లో జొన్నలు, మొక్కజొన్నలు సబ్సిడీపై ప్రజా పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం. జూన్ 2 నుండి ప్రారంభానికి సన్నాహాలు. నెక్స్ట్, రైతు చేతుల్లో దండన తప్పదు. పథకాల్లో కోతలు, ఎగవేతలు తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు. కనీసం జిల్లాలో పంటల్ని కూడా కొనకుండా గోస పెడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై బారాసాది గోబెల్స్ ప్రచారం. కాంగ్రెస్ హయాంలోనే జాతీయ రికార్డు దిగుబడి కొనుగోళ్ల. ప్రస్తుత రబీ సీజన్లో 21,501 కోట్లు విలువైన ధాన్యం కొంటాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్. నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల. నెక్స్ట్, జీనోము వ్యాలీ అవయవ మార్పిడిలో కొత్త గాల. జెన్ ట్రాన్స్ప్లాంటేషన్ పరిశోధనలపై స్వదేశీ కేంద్రం ఏర్పాటు. జంతు అవయవాలను జీన్ ఎడిటింగ్ అనంతరం మానవులకు అమర్చే పరిజ్ఞానం ఇది. గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన 2 విప్లవాత్మక సాంకేతికతలను అందించడమే లక్ష్యం. నెక్స్ట్, తెలుగు అకాడమీ చైర్మన్గా వెంకటరమణ. కోరి తెచ్చుకున్న ఎండలివి. ప్రస్తుత వేసవిలో మన దేశం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. వాతావరణ మార్పులు పుణ్యమా అని కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. మున్ముందు మరింత వేడిమి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయనుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్, సంకీర్ణ కత్తి మీద దళపతి సాము. దశాబ్దాలుగా 2 పార్టీలు చూడగానే తిరుగుతున్న తమిళ రాజకీయాలను టీవీకే అధినేత విజయ్ కొత్త మార్గంలోకి మళ్లించారు. తాజా ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేసి అధికార పీఠానికి చేరువయ్యారు. కానీ సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు అనివార్యమవుతుంది. సంకీర్ణ సర్కార్ను సాఫీగా నడిపించడం రాజకీయాలను కొత్తవారైన విజయ్కి కత్తి మీద సాము లాంటిది. కత్తి సాము కానుంది. పాక్ నోరు మూయించి ప్రపంచానికి మన తలుపులు తెరిచి 2025 మే 6న అర్ధరాత్రి దాటాక శత్రు దేశానికి వెన్నులో వణుకు తెప్పించిన తేదీ 2025 మే 6 సమయం. ఇది యావత్ భారతదేశాన్ని సగర్వంతో ఉప్పొంగిన రోజు. ఈ రోజునే పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. వందే మాతరాన్ని అవమానించడం శిక్షా నేరమే. చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. నెక్స్ట్, ఇండియా కూటమిలో విజయ్ చిచ్చు. టీవీకేకు కాంగ్రెస్ మద్దతుపై డీఎంకే ఆగ్రహం. నెక్స్ట్, సువేందు పిఏ దారుణ హత్య. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత. చట్టం చేయాలని పార్లమెంటును న్యాయస్థానం ఆదేశించగలదా? సిఈసి నియామక వివాదంపై విచారణ సందర్భంగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మధ్యాహ్నం ప్రారంభోత్సవాలు, సాయంత్రం సభ. 10న హైదరాబాద్కి ప్రధాని మోదీ. పరేడ్ గ్రౌండ్లో సభకు భాజపా. భారీ ఏర్పాట్లు. కాగజ్ నగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, పెద్దపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు. వాటికి నిధుల్లేవు, విధుల్లేవు. బారాస నేత హరీశ్ రావు ధ్వజం. టాప్ లేపిన రైజర్స్.
ఐపీఎల్ 19లో 7వ విజయంతో అగ్రస్థానానికి. పంజాబ్కు హ్యాట్రిక్ ఓటమి. ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్లో వరుసగా రెండో ఏడాది అహ్మదాబాద్లోని ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. మే 31న జరిగే మ్యాచ్కి ఇక్కడ నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్, కర్ణాటక సంఘం నిరాశ. ఐపీఎల్ ఫైనల్ను బెంగళూరు నుంచి తరలించడంపై కర్ణాటక క్రికెట్ సంఘం కేఎస్సీఏ నిరాశను వ్యక్తం చేసింది. ప్రీ క్వార్టర్స్కి జ్యోతి సురేఖ. కాంపౌండ్ జట్లకి నిరాశ. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2 భారత్కు 27 పతకాలు ఖాయం. 2026 ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బాక్సర్లు అదరగొడుతున్నారు. అండర్-15 అమ్మాయిల విభాగంలో 14, అబ్బాయిల విభాగంలో 13 పతకాలు ఖాయమయ్యాయి. నెక్స్ట్, సింధు రోపై గుకేష్ విజయం. గ్రాండ్ చెస్ సూపర్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నీలో గత మ్యాచ్లో ఓడిన ప్రపంచ ఛాంపియన్ గుకేష్ పుంజుకున్నాడు. తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం. హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఏ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ క్రికెట్ లీగ్ T20కి బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఆ నిషేధం కొనసాగుతుంది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలపై నిషేధం కొనసాగుతుందని భారత క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాఠ్మండ్లో వేడుకగా కవి సమ్మేళనం. భారత జీడీపీ వృద్ధి 6.6% 2026-2027లో నెమ్మదించవచ్చు. వికసిత్ భారత్ లక్ష్యానికి సంస్కరణలు కీలకం. S&P గ్లోబల్ నివేదిక. AI ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థ అభివృద్ధి చేసిన జెన్ టెక్నాలజీ. ఈరోజు వీడియోలో నిన్నటి క్వశ్చన్స్ చూద్దాము. ఇప్పుడు వీడియోలో ఫస్ట్, భారతదేశంలో సబ్సిడియం అలయన్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? వెలెస్లీ. ఇల్బర్ట్ బిల్ వివాదం ఏ వైస్రాయ్ కాలంలో జరిగింది? రిప్పన్. ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? తిలక్. ఈరోజు క్వశ్చన్ చూద్దామా. హిస్టరీలో జైలుకి సింధు నాగరికత టాపిక్ ఇది. సింధు నాగరికతకు చెందిన ఏ స్థలం డాక్యార్డ్ ప్రసిద్ధి చెందింది? నెక్స్ట్, సింధు నాగరికతలో స్టేడియం లేదా సెరిమోనియల్ గ్రౌండ్ అన్నది ఎక్కడ లభించాయి? గ్రేట్ బాత్ ఏ స్థలంలో కనుగొనబడింది? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.